Hello guys, welcome to Talkies Today channel. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 17 అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. బిగ్ బాస్ హౌస్లో టాస్క్లో గేమ్స్ గురించి ఆడియన్స్కి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్నో సీజన్స్గా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్లోనూ పాత గేమ్స్ని అటు ఇటు మార్చి అవే పెడుతూ ఉంటారు. అయితే ఈ గేమ్లో ఎవరు ఎలా ఆడారన్నదే ఆడియన్స్కి ఎక్కువ కిక్కిచ్చే పాయింట్. ఇక్కడ కొంతమంది ఎలాగైనా గేమ్లో తాము గెలవాలని కసిగా ఆడతారు. మరికొంతమంది మాత్రం మనం ఓడిపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు మాత్రం గెలవకూడదని ఆడతారు. ఈరోజు ఎపిసోడ్లో అదే జరిగింది. ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చాడు. అందుట్లో భాగంగా దమ్ము, శ్రీజ, రీతు చౌదరి అట్లాగే ఫ్లోరా సైనిల్కి గురి తప్పద్దు అంటూ ఒక గేమ్ పెట్టాడు. ఇందులో రీతు చౌదరి రప్ప రప్ప అంటూ ఆడింది. దమ్ము శ్రీజకి అస్సలు అవకాశం ఇవ్వలేదు. చకచక గేమ్లో దూసుకుపోయి ఇమ్యూనిటీ అందుకునేందుకు రీతు చాలా కష్టపడింది. అయితే దమ్ము శ్రీజ కొంచెం తెలివితేటలు ఉపయోగించి అది రీతు చౌదరికి కాదని ఇమ్యూనిటీ ఫ్లోరా చేతికి వచ్చేలా చేసింది. ఫైనల్గా ఫ్లోరా సైని గారికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఈరోజు వచ్చింది. హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారని ఆల్రెడీ చెప్పాం. బిగ్ బాస్ ఎప్పటికప్పుడు ట్విస్టులు పెడతా ఉంది. రేపు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరంటే నలుగురు కామనర్సు. నలుగురులో ఇద్దరిని ఫైనలైజ్ చేస్తారు. ఒకళ్ళు కన్ఫామ్గా లోపలికి వెళ్తారు. ఈ వీకెండ్కి ఒకరు ఎలిమినేట్ అవుతారు. మోస్ట్లీ ప్రియా ఎలిమినేట్ అవుతుంది. సో నలుగురిలో ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరంటే దివ్య నిఖిత, అనుషారత్నం, షాకిబ్, నాగప్రశాంత్. వీళ్ళు నలుగురు వచ్చారు. అయితే వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసుకునే విధానం హౌస్ మేట్స్కి ఇచ్చేసాడు బిగ్ బాస్. వాళ్ళు టాస్క్లు పెట్టడం ఈ ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళల్లో నుంచి దివ్య నిఖిత గారు సెలెక్ట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం ఎపిసోడ్లో చూస్తాం. ప్రోమోలో కూడా వస్తుంది. ఫస్ట్ ప్రోమోలోనే ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. నిన్నటికి వాటికి ఓటింగ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అనుకోకుండా ఫ్లోరా సైని గారికి అటు ఇమ్యూనిటీ దక్కింది. అంతేకాకుండా ఓటింగ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసారు ఫ్లోరా సైని గారు. ఎవ్వరు ఊహించిన విధంగా ఫస్ట్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉన్నారు ఓటింగ్ లిస్ట్లో. తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు, తనకి తక్కువ ఓటింగ్ పడుతుంది. ఈ రోజైతే డ్రాప్ కూడా అయ్యాడు, సెకండ్ ప్లేస్కి వచ్చాడు. బిగ్ బాస్కి ముందు ఇతను బాగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సైలెంట్గా ఉంటున్నాడు. ఓదార్పు యాత్రకి తప్ప ఇంకేం కనిపించట్లేదు. థర్డ్ ప్లేస్లో యాజ్ యూజువల్ హరీష్ తన స్థానాన్ని కాపాడుకుంటున్నాడు. తన ఆర్గ్యుమెంట్స్ అనేవి జనాలకి కొంతవరకు ఇంప్రెస్ చేస్తున్నాయి. సో అతను ఓటింగ్ అనేది ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత రీతు, లాస్ట్లో ప్రియా. లాస్ట్ 3 మెంబర్స్ ఖచ్చితంగా డేంజర్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ ప్రియాకి అట్లాగే ఆర్మీ పవన్ కళ్యాణ్కి మధ్యలోనే ఉండబోతుంది. మోస్ట్లీ రీతు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా చూస్తున్నారు బిగ్ బాస్ టీము. అది కూడా సీక్రెట్ రూమ్ అంట. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే ఒకరు సీక్రెట్ రూమ్కి వెళ్తారు. అది మోస్ట్లీ రీతు చౌదరి గారు అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడియన్స్, ఫ్యాన్స్, బిగ్ బాస్ లవర్స్ అందరూ ప్రియాని ఎలిమినేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. వేరే వాళ్ళకి ఓట్ చేస్తే ప్రియా వెళ్ళిపోతుంది అనే పాయింట్లో చాలా కష్టపడుతున్నారు. సో మీరు అనుకున్నట్టు ఈ వీక్ జరగచ్చు. ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వాళ్ళ బిగ్ బాస్ అప్డేట్స్ అట్లాగే ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి వీడియోతో ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. చాలామంది మన ఛానల్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.